హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా రీచ్ పెంచుకోవాలి అండ్ ఎలా అయితే మీ రిక్రూటర్స్ మీ ప్రొఫైల్స్ చూడాలి అని చెప్పి సో ఈ వీడియోలో చెప్తున్నాను. సో జస్ట్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిప్ 1, ఎంగేజ్ కన్సిస్టెంట్లీ. ఇందులో ఏంటంటే మీ రిలేటెడ్ ఫీల్డ్ కానీ లేకుంటే మీ రిలేటెడ్ హైరింగ్ పోస్ట్ అలా ఏమైనా ఉన్నప్పుడు సో కమెంట్ చేస్తూ ఉండండి. అందులో ఏదర్ రిక్రూటర్స్కైనా లేకుంటే ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు సో కమెంట్ చేస్తూ ఉండండి. సో ఇలా మీరు కమెంట్ చేస్తూ ఉండడం వల్ల మీ ప్రొఫైల్ 4 times ఎక్కువ రీచ్ వస్తుంది. ఓకే. సో టిప్ 2, పోస్ట్ రెగ్యులర్లీ. లైక్ మీరు ఏమైనా నేర్చుకున్న స్కిల్స్ కానీ ఏదైనా ఉంటే పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ యాజ్ కంటెంట్ మోడరేటర్ నీకు ఫ్రాడ్ అనాలిసిస్ తెలుసు, సో ఆ రిలేటెడ్ పోస్ట్ చేయండి. లైక్ వీక్లీ వన్స్ అలా పోస్ట్ చేస్తూ ఉండండి మీ అచీవ్మెంట్స్ కానీ అలాగా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే మీ కాలేజ్లో మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తారో సో అలా అవి పోస్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా. లైక్ మీరు కాలేజ్లో ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ. సో నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మీ ప్రొఫైల్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. ఏదో ప్రొఫెషనల్ ఫోటో అయినా ఏదైనా సరే సో ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ హెడ్ లైన్స్ ఇవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకోండి. సో నేను ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలో ఒక వీడియోలో చెప్పాను. సో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళి ఒకసారి చూడండి. సో మీ ప్రొఫైల్ ఫోటో, మీ హెడ్ లైన్ అండ్ మీ సమ్మరీ, హైలైట్స్, అచీవ్మెంట్స్ ఇవన్నీ స్కిల్స్ అన్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. అండ్ టిప్ నెంబర్ 4, సో మీరు రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తారనుకోండి. సో ఎవరైతే రిలేటెడ్ రిక్రూటర్స్ కానీ సో అలా వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. సో మీ ప్రొఫైల్కి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది మీ ప్రొఫైల్కి. ఓకేనా. సో టిప్ నెంబర్ 5, ఎంగేజింగ్ విత్ హైరింగ్ పోస్ట్. సో ఏమైనా హైరింగ్ పోస్ట్ అలా కనిపిస్తుంటే కమెంట్ చేస్తూ ఉండండి. సో దీనివల్ల మీ ప్రొఫైల్ 3 times విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 5 టిప్స్ని ప్రాపర్గా యూజ్ చేయండి. సో పక్కా మీకు మంచి రీచ్ వస్తుంది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. ఓకేనా. ఈ వీడియోలో ఇంతే అండి. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇంకా కొంచెం డౌట్స్ ఉన్నా అలా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఒకసారి చెక్ చేయండి. సో ఒకసారి వెళ్ళి నా ప్రొఫైల్ చూడండి. ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమున్నా సరే నాకు పింక్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. అండ్ మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. చలో బాయ్.